ఇది ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఆత్మచేత నడిపించబడటం ఎలా అనేది మనం తెలుసుకుందాం. ఏమా ఆత్మచేత నడిపించబడటం ఎలాగనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని లేఖనం మనకి చెప్తుంది. అయితే ఇక్కడ మరి ఆత్మచేత నడిపించబడటం అంటే ఆరాధన జరుగుతున్నప్పుడు మనలోకి వచ్చేది ఆత్మ, లేకపోతే ఆత్మచేత నడిపించబడటం ఏంటి అనేది మనం చూద్దాం. ఎందుకంటే రాత్రి అమ్మాయిల ఇంట్లో వేరే వాళ్ళు ఇద్దరు సహోదరులు వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆత్మ రాలేదని, చర్చిలో ఆత్మ వచ్చేసరికి అందరికి వచ్చేసరికి వీళ్ళకి రాలేదని ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళంట. ఎంత ఏడ్చినా మాకు వచ్చేది కాదన్నా, ఎందుకు అని దేవుడి మీద కూడా కోపం వచ్చింది. అసలు ఆత్మ రాలేదని చర్చికి కూడా వెళ్ళటం మానుకోవాలన్నంత కోపం వచ్చింది దేవుడి మీద. ఎందుకంటే వాళ్ళందరికీ ఆత్మ వస్తుంది, వాళ్ళు మా వ్యక్తిత్వం బాగాలేని వాళ్ళు, వాళ్ళ పద్ధతి కూడా బాగలేదు. వాళ్ళ వ్యక్తిత్వం బాగలేని వాళ్ళకే పరిశుద్ధాత్ముడు వస్తే మరి మాకు ఎందుకు రావట్లేదు? అసలు ఈయన దేవుడేనా, చెడ్డోళ్ళకి సహకారం చేసేవాడా అని చర్చికి కూడా మానుకోవాలనిపించింది. దేవుళ్ళు ఉన్నోళ్ళే చర్చికి వెళ్ళేవాళ్ళే, భక్త సంపద. పైగా వాళ్ళు అంటారంట మాకు ఆత్మ రాలేదు ఎందుకు అని అంటే ఈ లేఖనం చూపించారంట. ఏమని? ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అయ్యో ప్రభు ఆత్మ మాకు లేదు, అయితే మేము ప్రభు వారం కాదు కదా అని వాళ్ళకి వేదన, మనసులో ఏమైంది? వేదన మొదలైంది. మీకు అర్థమైందమ్మా? కాబట్టి వాళ్ళు ఎంత బాధపడ్డారు అంటే ఎన్ని రోజులు ఎన్ని నెలలు ప్రార్థన చేసినా ఆత్మ అనేది వీళ్ళకి మాత్రం రావట్లేదు, కానీ వాళ్ళకు మాత్రం వస్తూ ఉంది. ఎందుకు అని చేస్తే వాళ్ళకి కొన్ని మాటల్లో చెబితే మేము ఎంత మోసపోయామో, మా ఆత్మీయ జీవితాన్ని ఎన్ని సంవత్సరాలు నష్టపరుచుకున్నాము. అసలు ఆత్మచేత నడిపించబడటం అంటే మీరు చెబుతా ఉంటే అబ్బా ఇది కదా దేవుడు చెప్పేది, అర్థం లేని ఆత్మ లోపలికి వచ్చి మ్యూజిక్ సిస్టమ్ బాగున్నప్పుడు ఇచ్చేసే ఆత్మ కాదు కదా, దేవుడు నడిపిస్తే ఇలా కదా నడిపించేది అని ఎంత బలపడ్డారు అంటే ఈరోజు బావాని వాళ్ళ దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళి నిన్న ఒక టాపిక్ విన్నారు. వెంటనే భవానీని ఈరోజు పిలిచారు, డైలీ ప్రతిరోజు చెప్పమన్నారు. సరే, అది వేరే విషయం. ఎందుకు అంటే దేవుడు చెప్పే విధానం వేరుగా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చెప్పే విధానం వేరుగా ఉంటుంది, మనుషులు కల్పించిన పద్ధతులు వేరుగా ఉంటాయి. అది మనుషులు కల్పించింది ఆత్మ రావటం అనేది. మరి ఇప్పుడు ఆత్మ ఉంటే ఏంటి అంటే ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అన్నాడు. మరి ఏం చేయాలి? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ ఏమైపోతారట? దేవుని కుమారులై ఉంటారు అన్నాడు. అంటే దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపిస్తారో వాళ్ళందరూ కూడా ఏమై ఉంటారట? దేవుని కుమారులై కుమార్తెలై ఉంటారు. మరి ఇప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడటం అంటే ఆత్మ అంటే మనసు, దేవుని మనసు చేత, దేవుని ఆత్మ చేత అంటే దేవుని మనసు చేత నడిపించబడటం. మీకు అర్థమైందా? కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపించబడటానికి మనం దేవుని కుమారులు అనటానికి ఎవరైనా గుర్తుపట్టాలంటే ఏం చేయాలి? ఎవరైనా గుర్తుపట్టాలి అంటే ఇప్పుడు మనం గేటు దగ్గర ఉంటాం, గేటు దాటి లోపలికి వెళ్ళాలనుకోండి, అది పెద్ద కంపెనీ అనుకోండి, నీ పాస్బుక్ చూపించంటారు, లేదా నీ ఐడెంటిటీ కార్డు చూపించమంటారు. ఆ కార్డు చూసి మనల్ని అలౌ చేస్తారు. మరి అలాగే మనం కూడా దేవుని కుమార్తెలు దేవుని కుమారులు అంటే మనకు ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు ఉండాలి కదా. మరి ఏం చేయాలి?
ఆ గుర్తింపు మనలో ఉందంటానికి. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు నా పిల్లలు అనటానికి ఏం చేశానని చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక ఒకసారి తీయండి. పౌలు గారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మొదటి అధ్యాయం 13వ వచనం చదువుతా చూడండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఒక్క నిమిషం అమ్మా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఏమంటున్నాడు? మీరును సత్యవాక్యమును అనగా సత్యవాక్యమును అన్నాడు. ఇక్కడ అంటే సత్యం కాని వాక్యం ఉంటుందా? ఉంటుంది. ఏముంటుందంటే ఆ సభల్లో సువార్త ఉండదు. అర్థమైందా? అభిషేక, అగ్ని, స్తుతి, ఆరాధన, స్వస్థత, కోడికలు అని ఉంటుంది. మీకు అర్థమైందా? అగ్ని, అభిషేక, స్తుతి, ఆరాధన, స్వస్థత, కోడికలు అని ఉంటుంది. అది సువార్త. అగ్ని, అభిషేక, స్వస్థత ఇదంతా భౌతిక సంబంధమైంది. భౌతిక సంబంధమైన ఆ బోధ అనేది దేవుడికి ఇష్టం ఉండదు. అందుకని ఏమన్నాడు? సత్యవాక్యము అన్నాడు. అమ్మా అవునా కదా? చదవండి. మీరును సత్యవాక్యమును అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. వాగ్దానం నా పిల్లలు అనడానికి ఆయన ఏం చేసింది తెలుసా? వాగ్దానం చేయబడిన ఆత్మచేత. ఆత్మ అంటే ఏంటి? దేవుని మనసు. ఆత్మచేత ఏమయ్యారంట? ముద్రించబడితిరి అన్నాడు. ముద్రించబడితిరి అన్నాడు. అమ్మ ముద్ర చెరిగిపోద్దా? ముద్రించబడితిరి అన్నాడు. ఆత్మచేత ఏమైందంట? ముద్రించబడితే. ఆత్మచేత ముద్రించబడితే అంటే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉంటాడనే లేదా వచ్చిపోతుంటాడనే? అంతే కదా. ముద్రించబడితే వచ్చిపోతుంటాడని కదా. మరి మన వాళ్ళకి ఎందుకని ఆ చర్చిలోనే వస్తాడు అంటే మిగతా టైంలో ఏమైనట్టు లేడు అనమాట. మీకు అర్థమైందా? మనం గేదెలు కొంటాం. ఏం చేస్తారు? వాటికి ఈ పానం గేదెలని ముద్ర కొడతారు. ఆ ముద్ర ఎల్లప్పుడూ ఉంటుందా లేకపోతే వచ్చి ఉండిపోద్దా? మరి పరిశుద్ధాత్మ చేత వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఎల్లప్పుడూ ఉంటాడా లేదా మ్యూజిక్ సిస్టమ్ ఎక్కువైనప్పుడు, పాటలు ఎక్కువైనప్పుడు వస్తాడా? ఎల్లప్పుడూ ఉంటాడు. అంటే బైబిల్ ఏం చెబుతుంది? ముద్రించబడ్డారు మీరు అంటే ఏం చేశాడు? దేవుడు ఐడెంటిటీ మనకి ఇచ్చాడు. ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డావు అని ఏం చేశాడు? ఐడెంటిటీ మనకి ఇచ్చాడు. ఒక్కసారి వచ్చిన పరిశుద్ధాత్ముడు వెళ్ళటం రావటం అనేది ఉంటుందా? ఉండదు. వచ్చాడు అంటే మనం పంపిస్తే తప్ప ఆయన వాడు అసలు. ఇంకా మనం పంపించిన ఆయన దేవుడికి మన ద్వారా ఏం చేస్తాడు తెలుసా? విజ్ఞాపన చేస్తా ఉంటాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఆత్మచేత నడిపించబడటం అంటే అప్పుడప్పుడు వచ్చి పోవటం కాదు. మరి ఏం చేయటం? ఎల్లప్పుడూ ఉండటం. అవునా కదా? ఎల్లప్పుడూ ఉండటం. అందుకని మరి ఎందుకు ఆయన రావాలి అంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 'ఎందుకు ఆయన 2వ అధ్యాయం 13వ వచనం. అంటే ఇప్పుడు మనకేమర్థమైంది అంటే పరిశుద్ధాత్ముడు ఆరాధనలో వచ్చాడు అంటే వాళ్ళు ఎవరి పిల్లలు కాదు? దేవుని పిల్లలు కాదు. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు కాదు. మరి ఆత్మ భ్రష్టాత్మ. ఎందుకని? దేవుని ఆత్మ అయితే స్థిరంగా ఉంటాడు, మనలోని వచ్చిపోడు. భ్రష్టాత్మ అయితే ఆరాధనని పాడు చేయడానికి ఏం చేస్తాడు?
మ్యూజిక్ ఎక్కువ కాగానే పాటలో రేంజ్ పెంచగానే స్తుతి 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 అని ఆత్మ వచ్చిందని ఏం చేస్తారు? అంటే మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఎవరు లేరనమాట? లేడనమాట. అంటే వీళ్ళది ఏ ఆత్మ? అబ్బా కరెక్ట్గా చెప్పింది. మరి దేవుని ఆత్మ అంటే ఇదిగో ముద్రించబడ్డాం పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుకనే మీలో చదువు తక్కువ ఉన్నా కానీ పెద్ద పెద్ద వాళ్ళు రిసీవ్ చేసుకోలేని టాపిక్స్ మీరు రిసీవ్ చేసుకుంటారు. తెలుసా? ఎందుకో తెలుసా? ముందు మీలో ఆ బీజం, ఆ దేవుని ఆత్మ అనే బీజం ముందు మీలో ఉంది. మీకు అర్థమైందమ్మా? బీజం ఉంటే కదా మొలక వచ్చేది. బీజం లేకపోతే మొలక రాదు. లేకపోతే ఎంత ఈజీగా అర్థం చేసుకుంటున్నారు అంటే అది దేవుని సహాయం, దేవుని మనసు మీలో ఉంది కాబట్టి తక్కువ రిసీవ్ చేసుకోగలుగుతున్నారు. లేకపోతే ఏదో పాస్టర్ గారు వచ్చారులే చెప్పుకొని వెళ్ళిపోతారులే అనుకుంటారు. మీకు అర్థమైందా? కాబట్టి ఏం జరుగుతుంది అంటే చూడమ్మా, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక ప్రభువు వలన 13వ వచనం చూడండి అమ్మా. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, జాగ్రత్తగా వినండమ్మా ఈ మాట. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడుట వలన ఆత్మ ఎవరంటే వీళ్ళు ప్రేమించబడిన వాళ్ళు అన్నాడు కదా. అదిగోండి చూడండి ఈ మాట జాగ్రత్తగా అండి. ప్రభువు వల్ల ప్రభువు వలన ప్రేమింపబడిన చూడండి ఎంత చేస్తున్నాడు. ప్రేమింపబడిన సహోదరులారా, జాగ్రత్తగా వినండి. ఆత్మ మిమ్మును, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఆత్మ మిమ్మును అబ్బా పరిశుద్ధ పరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను, పరిశుద్ధ పరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు. అది ఏమని నమ్మటం? సత్యమును. అది ఇక్కడ నాకు ఆనందం ఏంటో తెలుసా? మీరు సత్యాన్ని గ్రహిస్తున్నారు. సత్యమును నమ్ముట వలన అది రక్షణ. సత్యాన్ని గ్రహించిన వాళ్ళే రక్షణ పొందుతారు. అందరికి పరలోకం ఇస్తే ఇంక దేవుడి విలీనమైపోవాలి. అందుకని ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన, అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని డాన్స్ చేపిస్తాడా? పరిశుద్ధపరుస్తాడా? చూడండి దేవుడు. అందుకే దేవుడు మాట్లాడేటప్పుడు రేసులు ఉంటుంది, పద్ధతి ఉంటుంది, క్రమం ఉంటుంది, నియమం ఉంటుంది. నియమం లేకపోతే అక్రమం ఏర్పడింది. అక్రమం వచ్చింది అంటే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితి. అవునా కదా? అందుకని ఏమన్నాడు తెలుసా? ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. అంటే పరిశుద్ధాత్ముడు ఒకసారి మనలో ముద్రించబడినాక ఆయన చేసే పని ఏంటి? మనల్ని పరిశుద్ధపరచటం. ఏమా? మనల్ని ఏం చేయటం? పరిశుద్ధపరచటం. తొందరపడుతున్నావు అనుకో, తొందరపడుతున్నావు అంటే అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ఈరోజు ప్రార్థన బాగా చేశావు అంటే. కోపడుతున్నావు అనుకో, కోపం పోయింది అంటే. అబద్ధం ఆడుతున్నావు అనుకో, అబద్ధం అంటే. ఏం చేస్తాడు? మనలో ఉండి ఎప్పటికప్పుడు గుర్తు చేసి మనలో ఉన్న అతిక్రమాలను ఏం చేస్తుంటాడు తెలుసా? తగ్గిస్తూ ఉంటాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోకి వస్తాడో మనలో ఉన్న చెడ్డ గుణాలు క్రమేపీ ఏమైపోతా ఉంటాయి అన్నమాట, తగ్గిపోతా ఉంటాయి. అంటే ఆత్మ ఎవడైనానో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుని కుమారులైన మనం ఎవరు? పరిశుద్ధుడు. మరి పరిశుద్ధంగా మనం ఉండాలి అంటే ఆత్మ ఏం చేస్తాడంట? ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అన్నాడు.
అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు ఎలా ఉంటారు? పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధంగా ఉంటారు. వాళ్ళు అల్లరి చేయరు, గోల చేయరు, గందరగోళం చేయరు. ఎందుకని? దేవుడు ఎలా ఉంటాడో అలా ఉంటారు. అందరూ అపహాసకులు అందరూ వచ్చారు. ఇదిగో వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నామన్నారు. యేసు ప్రభు బాగా చేశాడా? సైలెంట్ గా ఉండి వాళ్ళకి మాటలు చెప్పాడా? సైలెంట్ గా ఉండి వాళ్ళకు బుద్ధి నేర్పి పంపించాడు. అలాగే పరిశుద్ధాత్ముడు మనలో వస్తే ముందు మనం ఏం చేస్తాం తెలుసా? ఆలోచిస్తాం. ఈ పని నేను చెయ్యొచ్చా, చెయ్యకూడదా? నేను ఈ మాట అంటే బాధపడతానేమో, ఈ మాట అంటే బాధపడకుండా ఈ మాట అంటారేమో, ఈ మాట అంటే బాగుంటది అని మనలో పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తాడు? వివేచన నేర్పుతూ ఉంటాడు. ఇది ఈ మాట అంటే బాధపడతారు, ఈ మాటను మా ఇట్రా అంటే బాధపడతారేమో, అమ్మా ఇట్రా అమ్మా కొంచెం ఇలాగే పిలుద్దాం అంటే మాటను కూడా ఏం చేస్తా ఉంటాడు మనలో ఉండి? అది తగ్గింపు స్థితిని ఇస్తా ఉంటాడు. అందుకని పరిశుద్ధాత్ముడు అంటే ఏందమ్మా? మళ్ళీ ఒకసారి చదవమ్మా అదే మాట. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు. అది ఇప్పుడు మీరు ఏం చేశారు తెలుసమ్మా? సత్యమును నమ్మారు. నన్ను బట్టి నమ్మారా? వాక్యాన్ని బట్టి నమ్మారా? వాక్యాన్ని బట్టి. ఎందుకని? మనిషిని నమ్మితే స్వార్థపరుడు, డబ్బు కోసం, ఎక్కువ మందిని రప్పించడం కోసం ఏదో ఒకటి మాయలు కల్పిస్తాడు. ఎక్కువ మంది వస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ కానుకలు వస్తాయి అని. ఎంత కానుకలు వచ్చినా చచ్చిపోయేదాకే కదా బ్రతికేది. అంతే కదా? నీ కానుకల వల్ల బ్రతకో కదా. మరి బ్రతికినప్పుడు నీ బ్రతుకు, నీ మరణం ఒక సంచలనం కావాలి. అబ్బా ఇదిరా బ్రతుకు అనిపించాలి కానీ విలువ లేని జీవితం ఎందుకు? ఎంత పెద్ద పాస్టర్ అయింది కూడా. అవునా కదా? కాబట్టి ఏం చేస్తున్నాడు? మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. చూడండి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. ఇక్కడేం చెప్తున్నాడు చూడండి. చూడండి జాగ్రత్తగా. ఆయన ఆత్మ ఏదనగా, ఆయన ఆజ్ఞ, సారీ ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారముగా ఒకరినొకడు అది ప్రేమింపవలెననున్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. అది ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుని యందు నిలిచి ఉంటాడు. అంతేనమ్మా? తర్వాత ఆయన వాని యందు నిలిచి ఉండును. జాగ్రత్తగా ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన చూడండి. ఆజ్ఞలు పాటిస్తే ఆత్మ మూలముగా, ఆత్మ చెప్తాడంట, ఆత్మ మూలముగా ఏమని? అబ్బా సూపర్ మాట. ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అంటే మన ఆత్మ పరిశుద్ధాత్మ ఇద్దరు ఒకటైపోతారు ఇంకా. ఎందుకని? ఆయన్ని మనలో నుంచి బయటికి వెళ్ళనీయకుండా వాక్యానికి వ్యతిరేకమైన ప్రతిదీ మనం తీసేసుకుంటున్నాము అంటే మనలో ఆయన ఏం చేస్తాడు? స్థిరపడిపోతాడు. ఇంకా మన నుంచి వేరుగాడు ఆయన. అప్పుడు మన మనసు ఆయన మనసు ఇద్దరు ఈక్వల్ అయిపోద్ది. అవునా కదా? రెండు మనసులు ఏమైపోతాయి? ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి చదువు ఫస్ట్ నుంచి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. ఆయన ఆజ్ఞ ఏదనగా
ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారముగా అది అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే ఏముంటది, ఒకరినొకడు ప్రేమించుకుంటాము. అంటే పరిశుద్ధాత్ముడు ఉంటే పరిశుద్ధ పరచబడతాం. రెండోది ఒకళ్ళనొకళ్ళు ఏం చేస్తాం, ప్రేమించుకుంటాం. ప్రేమించలేకపోతే వాళ్ళలో ఎవరు లేనట్టు, అది ఆత్మ లేనట్టు అన్నమాట. మీకు అర్థమైందా? తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొనివాడు, అది ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో ఆయన యందు నిలిచి ఉంటారు. మరి మనం నిలిచి ఉన్నామని మనకి చెప్పేది ఎవరంట? ఇప్పుడు చదవండి. అది అది ఆయన చూడండి ఈ మాట, ఆయన మనకు అనుగ్రహించిన అమ్మా ఇంకొకటి ఉందమ్మా, ఆయన మనకు అనుగ్రహించిన, ఏమనుగ్రహించాడు? ఆత్మని. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా, ఆత్మ మూలముగా ఏమని తెలుసుకుంటున్నావు? అది చూడండి ఎంత బాగుందో. ఏమండి, దేవుడు మనలో ఉండటం గొప్ప, లేదా పరిశుద్ధాత్ముడు వచ్చాడని ఎగరటం గొప్ప? ఉండటం గొప్ప, అంతే కదా. దేవుడు మనలో లేనప్పుడు ఎన్ని కార్యాలు చేస్తే ఉపయోగమే ఉంది? అసలు దేవుడు మనలో ఉంటే ఆయనకు అనుకూలంగా నడిపిస్తాడు, కానీ మనకు అనుకూలంగా నడము కదా. అందుకని మన గురించి ఎవరు చెబుతారంట? ఆయన మనకు అనుగ్రహించాడు. ఎలాగా? ముద్రించబడ్డాడు. చూడండి, అనుగ్రహించడం అంటే వాగ్దానము చేయబడిన ఆత్మను ముద్రించాడు. ఈ ముద్రించబడిన ఆత్మ ఏం చేస్తాడు? ఒకటి, పరిశుద్ధపరుస్తాడు. రెండు, ఒకరినొకరు ప్రేమించుకునేటట్టు చేస్తాడు. ప్రేమిస్తే దేవుడు మనలో ఉంటాడు. మనలో ఉన్నాడని చెప్పేది ఎవరు? ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అరే, ఇంతకుముందు పాపం ఉంది, ఇప్పుడు తగ్గిందిరా జ్యోతికి అంటే ఎవరున్నారు? నీళ్ళు దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే దేవుడు ఉన్నట్టు కదా. అంటే దేవుడు నీలో ఉండటానికి నువ్వు ఎవరికి అవకాశం ఇచ్చావు? నీలో పరిశుద్ధాత్ముడికి అవకాశం ఇచ్చావు. మనలో మన మనస్సాక్షి చెబుతా ఉండదు, అవునా కదా? మనస్సాక్షి చెబుతా ఉండదు. ఆ మనస్సాక్షికి మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు, అవునా కదా? అందుకని ఈ మాట అన్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని కుమారులే ఉంటారు. దేవుని కుమారులకు ఉండే లక్షణం ఏంటి? పరిశుద్ధ పరచబడుకోవటం, రెండోది ప్రేమించటం, మూడోది దేవుడు మనలో ఉంచుకోవటం. మనలో ఉన్నాడని చెప్పేది ఎవరంట? ఆత్మే మనకి చెబుతాడంట. ఆయన లేకపోతే, అవునా కదా? కాబట్టి మనం ఏం చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా లేదా అని చూడాలి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. అమ్మ పెన్నులు లేవమ్మా, అయిపోయా? ఈసారి 2వ కొరింథీ 6వ అధ్యాయం 6వ. పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను అదిగో పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? ప్రేమతోను సత్యవాక్యము, ప్రేమతోను సత్యవాక్యము చేపట్టవలెనను
బలము వలనను ఆ, కుడి ఎడమల ఉమ్, నీతి ఆయుధములు కలిగి ఆ, ఘనత వలనను ఉమ్, సుకీర్తి ఆ, దుష్కీర్తుల వలనను ఆ, దేవుని పరిచారకులమై ఉండి ఉమ్. అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. అది అర్థమైందా? అన్ని స్థితిలో మమ్మల్ని మేమే అంటే మా మనసు పరిశుద్ధాత్ముడు మనసు ఏమైంది? ఇద్దరు ఒకటి అయిపోయింది. అంటే నువ్వు రాను 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 పరిశుద్ధాత్ముడికి అవకాశం ఇవ్వటం వల్ల రాను 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 ఏమైపోయింది తెలుసా? అది ఒక మాటలో చెప్పాలంటే అంటే నీ స్వభావం ఇంకా అబద్ధం ఆడే స్వభావం లేదు. ఒకప్పుడు అబద్ధం ఆడతా ఉన్నాం. కానీ రాను రాను ఏమైపోయింది తెలుసా? అసలు అబద్ధం అనే పదాన్ని కూడా మనం వదిలేసాం. అంటే అబద్ధం ఆడకుండా ఉండటం అనేది మన స్వభావం అయిపోయింది. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు కొత్తగా ఏదైనా పని చేస్తూ ఉంటాం. కొత్తలో ఎలా చేస్తాం? కొంచెం అటు ఇటుగా చేస్తూ ఉంటాం. రాగా గడిచే కొద్ది ఏమైపోద్ది? ప్రాక్టీస్ అయిపోద్ది. అరే ప్లాస్టింగ్ చేయరా, ఎప్పుడు ఎవరైనా ఉన్నారు నన్ను గోడ కట్టమన్నా అనుకోండి, నేను నటించినా తెలిసిపోద్ది. వీడు నటిస్తున్నాడు రా, వీడికి పని వచ్చు అనుకుంటారు. ఎందుకని? అది నా స్వభావంగా ఏర్పడిపోయింది. అంటే పని తెలిసిన వాడు నటించిన పని వచ్చు అని తెలిసిపోద్ది. అంటే రాను రాను ఏమైపోయింది? అనుభవం అయిపోయింది. అలాగే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏమైపోద్ది అనమాట? చూడండి, నేను చదువుతా ఒకసారి. రెండవ కొరింథీ పత్రిక 6 పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఏ ఆయుధాలు? నీతి ఆయుధాలు కలిగి. నీతి ఆయుధాలు ఏంటి? పరిశుద్ధపరచబడితే మనలో నీతిమంతులు, అంతే కదా? యేసుక్రీస్తు రక్తం వల్ల పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడిన మనలోకి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్ముడు వస్తున్నారు. ఆయన చేంజ్ చేశాడు. ఇదిగోండి, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడుట వలన, అంటే పరిశుద్ధపరిచాడా? పరిశుద్ధపరిచాడు. అంటే పరిశుద్ధాత్మ వల్ల ఏమైంది? నిష్కపటమైన ప్రేమ. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే కపటమైన ప్రేమని చూపించు. అయ్యా అన్నం ఎందుకనరా అంటాం. లోపల పిలవగానే వచ్చాడే, పిలవగానే వచ్చాడే తింటున్నాడు. అబ్బో ఎంత తింటున్నాడు చూడు. మనసులో ఏమనుకుంటాం? ఇంకొంచెం తినయ్యా అంటాం. పెదాలు ఏమంటాం? ఇంకొంచెం తినయ్యా అంటాం. తింటా ఉంటే అంతే కదా? అంటే అదే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే నోటితో ప్రేమగా పిలిచి మనసులో ఎందుకు ఇలా అనుకుంటున్నాను, నన్ను భ్రష్టాత్మ ప్రేరేపిస్తున్నాడు అనుకుంటాం. అప్పుడేమంటాం? ఇంత ఆకలి పెట్టుకొని అన్నం వద్దన్నావు, తిను, నోరు మూసుకొని తిను అంట. ఎందుకు? మనస్ఫూర్తిగా ఇదిగా ఉంది కాబట్టి స్వతంత్రం వచ్చింది. ఇంత ఆకలి పెట్టుకొని తినకుండా ఉంటున్నావు, నోరు మూసుకొని తిను, తినకుండా లేస్తే ఒప్పుకోను. అంటే ఏం చేశాడు పరిశుద్ధాత్ముడు? నిన్ను ఫ్రెష్ మైండ్ అనమాట. అలా కాకుండా పిలిచి ఆయన ఎందుకు రాయి అనగా నాకు పిలవగానే వచ్చాడే. తినేటప్పుడు సామెతల గ్రంథంలో ఉంటుంది అనమాట. పిలుస్తాడంట, ముద్దలు లెక్క పెడతాడంట. మట్టి పెంకు మీద వెండి పూతతో సమానం అన్నాడు అలాంటి వాడు. అర్థమైందా? అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసు? ఏ చేసినా మనస్ఫూర్తిగా. బలవంతం ఏముంది? బలవంతం ఏముందా? లేదు కదా. ఈరోజు అన్న బాగలేదులే వద్దన్నారు, బలవంతంగా పిలిచారా నన్ను? మనస్ఫూర్తిగా వచ్చా. మీకు అర్థమైందా? అంటే ఏ చేసినా ఏం చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడు అది దేవునికి ఇష్టం, మన మనసుకి ఇష్టం. మనస్ఫూర్తిగా మనకు చేస్తే సంతోషం ఉంటుంది, అవునా కదా? కాబట్టి పరిశుద్ధాత్మ వల్ల ఏముంటది? నిష్కపటమైన ప్రేమ ఉంటుంది. అది లేదనుకో ఇది కాదు. అందుకని 1 పేతురు పత్రిక 4:14 అమ్మ అర్థమవుతుందా మీకు? అర్థం కావచ్చు మళ్ళీ అడగండి.
4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల ఒక్క నిమిషం. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ఎవరంట మన మీద నిలిచేది? అది అంటే దేవుని ఆత్మ ఉంటే నిందలు వస్తే లెక్క చేస్తావా? అబ్బా దేవుని కోసం నింద వచ్చిందయ్యా అని ఆనందపడతావా? అంటే పరిశుద్ధాత్ముడు ఉంటే నిందలు ఏం చేయం? లెక్క చేయం. ఎందుకని? దేవుడి కోసం నేను నిందను అనుభవించాను అనుకుంటాం. పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే ఏ చిన్న మాట అన్నా కానీ ఏం చేస్తాం? వెంటనే. అంటే మనలో ఎందుకు లేదు? ఇప్పుడు యేసు ప్రభుని మాట అంటే ఫీల్ కావాలి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయనే ఫీల్ కాలేదే. దయ్యం పట్టిన వాడా అంటే సైలెంట్గా ఉంటాడు, అవునా కదా? వీడు యేసు ప్రభుని వేరొక విధంగా ప్రకటిస్తున్నాడు అని పౌలు గారిని ఏం చేశారు? కొట్టి అక్కడ పడేశారు. చచ్చిపోయాడు అనుకుని వదిలేస్తే దుమ్ము దులుపుకొని వెళ్ళి సువార్త చెప్పాడు, కానీ నన్ను కొడతారా అనుకోలేదు. యేసు ప్రభుని వేరొక రాజు గురించి చెబుతున్నాడు వీడు. ఎందుకని? వాళ్ళని ఎవరు నడిపించారు? పరిశుద్ధాత్ముడు నడిపించారు. అందుకని ఏముంది ఇక్కడ? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఎందుకని? ఆత్మచేత నడిపించబడుతున్నారు కదా వీళ్ళు. ఆత్మచేత నడిపించబడే వాళ్ళు ఎవరు ఉంటారు? పరిశుద్ధంగా ఉంటారు, అవునా కదా? ఆత్మ నిందలు ఏం చేస్తారు? భరిస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా? భరిస్తారు. పరిశుద్ధాత్ముడు ఏ ప్రేమ ఉంటది? నిష్కపటమైన ప్రేమ ఉండదు. నిష్కపటమైన ప్రేమ ఉండదు, కపటమైన ప్రేమ ఉండదు, అవునా కదా? తర్వాత మనం దేవుళ్ళో ఉన్నామని చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఏమన్నాడు? చదువు మళ్ళీ ఒకసారి. దాన్ని మళ్ళీ చదువు. 4:14 మొదలు పెట్టారు. నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. అది మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీకు ఒక మాట చెప్తాను. స్థాపన గారు ఉన్నారు, రాళ్లతో కొడుతున్నారు, వెంటబడి ఇష్టం వచ్చినట్టు పగతో రాలేసే వాళ్ళు ఎట్లా ఉంటారమ్మా? సావాలని రాయేసే వాళ్ళు ఎట్లా చేస్తారు? నిదానం చేస్తారా? ఎంత బలం ఉంటే అంత బలం తీసిరేస్తారు. అంతమంది రాయేస్తా ఉంటే ప్రాణం పోయే సమయంలో ఏమన్నాడు? ప్రభువా నన్ను చంపిన నేరం వీళ్ళ మీద మాకొద్దు అన్నాడు. మాకొద్దని ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు ఆవహించాడు. పరిశుద్ధాత్మ చేత చూడండి, పరిశుద్ధాత్ముడు ఉంటే అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. ఎందుకంటే నిందలే కాదు, సావును కూడా ఎలా భరించాడు చూడండి. తీసారా? అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 54వ వచనం నుండి. వారు ఈ మాటలు విని
విని వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనికి వెళ్ళగొట్టి రాళ్లు రువి చంపిరి. సాక్షులుగా సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తన వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపుకుమని అంటే చంపిన వాళ్ళని ఏమన్నాడు ప్రభువా వారి మీద ఈ నేరం మోపొద్దు. పైన ఏమన్నాడు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడా లేదా? అంటే పరిశుద్ధాత్మ ఉన్న మనిషి, పరిశుద్ధాత్ముడు ఉన్న విశ్వాసి రాళ్లతో కొట్టి చంపుతున్నా గాని కోపం రాకుండా మోకాళ్ళు వేసేమన్నాడు ప్రభువా నన్ను చంపిన నేరం వీళ్ళ మీద మోపొద్దు అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఉంటే ఏం చేస్తాం? శత్రువుని ప్రేమిస్తాం. ఏం చేస్తాం? శత్రువుని ప్రేమిస్తాం. అంతేగాని ఏదైనా తిరిగి అంటావా? కొంతమంది ఏం చేస్తారు? తిరిగి వాళ్ళతో అనకుండా పక్కన వాళ్ళు చెప్తారు. ఎందుకు? ఏమొస్తుంది? బూడిద ఏముండదు. తిరిగి వాళ్ళతో చెప్తే సరి చేసుకుంటారు. పక్కన వాళ్ళతో చెప్తే ఆవిడ గురించి ఇంకా ఇద్దరికి చెప్పటం, ఆయన గురించి ఇంకిద్దరికి చెప్పటం. అంటే పరిశుద్ధాత్ముడు ఉంటే వాళ్ళకే చెప్తారు, పరిశుద్ధాత్ముడు లేకపోతే పక్కన వాళ్ళకి చెప్పి వాళ్ళని చిన్న చూపు చూసేటట్టు చేస్తారు. అంటే పరిశుద్ధాత్మ ముద్రించబడిన పరిశుద్ధాత్ముడు చేసే పనులు ఏంటో తెలుసా? ఇలాంటి పనులు. మీకు అర్థమైనా? అందుకని ఎందరూ ఆత్మచేత నడిపించబడుతారో వారందరూ ఏమైపోతారు? దేవుని కుమారులే ఉంటారు. ఎందుకని? ఇంత మంచి లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి. ఏమవునా కదా? చూడండి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం. నేను చదువుతా చూడండి అమ్మా. ఈ సందర్భం ఎక్కువైద్దేమో, ఎక్కువసేపు ఆ 12 చదువుతా చూడమ్మా. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అన్నాడు. అంటే బుద్ధి చెప్పే వాళ్ళని ఏం చేయాలి? గౌరవించాలి. ఇప్పుడు చెప్పా కదా, తప్పు ఎవరు చేస్తే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు తిరిగి గౌరవించాలి. కానీ నువ్వు నాకు చెప్తావా అనకూడదు. ఎప్పుడైతే అంటామో వెంటనే ఎవరు లేనట్టు? మనలో పరిశుద్ధాత్ముడు లేనట్టు. అలా కాకుండా అమ్మా నా మంచిగా చెప్పావు, ఓకే మంచిది, థ్యాంక్స్, అలాంటి నా తప్పులు చెప్తా ఉండు, నేను మార్చుకుంటా అన్నావు అనుకో, ఇంకా చెప్పాలనిపిస్తుంది. నువ్వు నాకు చెప్తావా అంటే ఇంకా అందరూ కూడా ఆవిడ చెప్పమాకండి, చెప్తే ఫీల్ అయింది అంటారు. ఇంకా మనలో తప్పులు ఎవరు బాగా చేస్తారు? చెప్తే ఫీల్ అవుతున్నాం అంటే మనలో తప్పులు ఎవరు బాగా చేస్తారు? ఇంకా అందుకని ఏమన్నాడు? ఎవరైనా బుద్ధి చెబితే వాళ్ళని ఏం చేయమన్నాడు తెలుసా? మన్నన చెయ్యండి, గౌరవించండి అన్నాడు. అర్థమైందా? తర్వాత 14 సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకొనిడి, మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులు అందరి ఎడల ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. అర్థమైందమ్మా? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అంటారు. అంటే మనిషికి సంతోషం ఎక్కడ వస్తుంది? దేన్ని బట్టి వస్తుంది? మంచి ప్రవర్తన వల్ల. చెప్పాడు కదా ఇక్కడ. అవునా కదా?
చూడండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. సహోదరులారా, బోధించిన ప్రకారం అక్రమంగా నడుచుకోవద్దు, నడుచుకునే వాళ్ళకి బుద్ధి చెప్పండి. ధైర్యం చెడిన వారికి ధైర్యపరచండి, బలహీనులకు బలాన్ని ఇవ్వండి. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండండి. ఎవడను కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు అన్నాడు 15వ వచనంలో. అవునా కదా? తర్వాత ఏమన్నా, మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులు అందరి ఎడల ఎల్లప్పుడు మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి, సంతోషముగా ఉండుడి అని ఎడతెగగా ప్రార్థన చేయుడి అని 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని ఏమన్నాడు తెలుసా? అలా చెయ్యకపోతే ఏమన్నాడు? ఆత్మను, అది ఆత్మ ఎప్పుడు అయిపోతాడంట? ఇదిగో ఈ లక్షణాలు లేకపోతే సంఘంలో ఒకరికొకరు ఇలాగా మంచి చెడ్డలు చెప్పుకొని, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోకుండా, ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించకుండా, ఒకళ్ళనొకళ్ళు పురికొల్పుకోకుండా ఎప్పుడైతే ఉంటామో ఆత్మ ఏమైపోతాడు? ఆరిపోతాడు. ఇప్పుడు ఇంట్లో దీపం వెలిగించింది పద్మ సిస్టర్, ఆరిపోయింది. చీకటి ఉంటుందా, వెలుతురు ఉంటుంది? అలాగే మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఇప్పుడు ఆరిపోతే చీకటి అయిపోద్ది. మన మనసు ఏమైపోద్ది? చీకటి అయిపోయింది. చీకటి అంటే పాపం. అదే పరిశుద్ధాత్మ వెలుగు మనలో ఉంటే పాపాన్ని సరి చేసుకుంటాం. అందుకని ఏమంటాడు? ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్త దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచుచు మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. అంటే ఎవరుంటే కాపాడబడతాం? పరిశుద్ధాత్ముడుంటే కాపాడబడతాం. ఇది మొదటి భాగం. వచ్చే వారం రెండో భాగం మీకు అర్థమైందమ్మా? ఇంకా చెప్తే మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింది. మీకు అర్థమైందమ్మా? ఇంతవరకు ఇదిగో ఆత్మచేత నడిపించబడటం ఎలా అంటే ఇదిగో ఇలాగా. అర్థమైందా? కాబట్టి ఏమంటారు తెలుసా? ఆత్మ వచ్చిందని ఆదివారం ఆత్మ ఆరాధనలో ఆత్మ వచ్చిందని ఎగిరే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ రిఫరెన్స్ చూపిస్తారు. ఏమని? అక్క మాకు రాలేదు ఆత్మ, మాకెప్పుడు వస్తుంది అంటే, మీకు రావట్లేదా? ఇదిగో అది ఈ లేఖనం చూపిస్తారు. ఏమని? ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అనగానే వెంటనే భయం వేసింది. వామ్మో, నాలో క్రీస్తు ఆత్మ లేదు, అందుకే నాలోకి రావట్లేదు, వీళ్ళందరికీ ఆత్మ వచ్చి ఎగురుతా ఉన్నారు, నాకు రావట్లేదు అని ఏమైపోద్ది? భయం. కానీ చెప్పబడిన లేఖనం వాళ్ళు చెప్పినట్టుందా? కాదు. క్రీస్తాత్మ లేనివాడంటే క్రీస్తాత్మకి ఏం చేస్తాం? ముద్రించబడతాం. ముద్రించబడితే ఈ ఆత్మల్ని ఏం చేసిద్ది? నడిపించింది. అవునా కదా? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఇది దేవుని ఆత్మ చేత నడిపించబడటం అంటే. ఈ నడిపించబడటానికి ఏముంది? ఒక విలువ ఉంది, పరిశుద్ధత ఉంది, దేవునికి మహిమ ఉంది. ఇవేమీ లేకపోతే ఏమా? అవునా కదా? కాబట్టి మనం ఏం వింటున్నాము, ఏం చేస్తున్నాము, మనం చేసే భక్తి దేవునికి అనుకూలంగా ఉందా లేదా అనేది మనం చూడాలి. ఇక్కడ ఎన్నిసార్లు కూడా సత్యవాక్యము సత్యవాక్యము అని దేవుడు చెప్పాడు. నేను అది రాయలే బోర్డు మీద. కానీ ఎందుకని సత్యవాక్యము అని ఎందుకు దేవుడు మాట్లాడాడు అంటే, సత్యవాక్యం అంటే ఆయనకి ఇష్టం. అవునా కదా? కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇదిగో సత్యమును నమ్ముట వలన అన్నాడు, ఇక్కడ సత్యవాక్యము అన్నాడు. కాబట్టి వీటిని ఒకసారి చూసుకోండి. నేను మొత్తం బోర్డు మీద రాయలే, కానీ మెయిన్ వర్డ్స్ మాత్రం రాశారు. పరిశుద్ధాత్ముడు ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటాం. ఇదే ఒకటే గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం ఈ రెండో భాగం మనం విన్నాం. ఓకేనా? ఏదైనా సందేహాలు ఉంటే చేయాల్సిందిగా మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.